ఇదేంటో చూసారండి? చూడండి, రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 సింపుల్గా ఒక పావు కిలో తీసుకొచ్చాం. సింపుల్గా మనమే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళి అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈజీ ప్రాసెస్తో చేసుకోవచ్చు. ఇది ఎలానో మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం వెరీ మోస్ట్ స్పెషల్ వీడియో మీకోసం. చికెన్ 65 ఇది ఎక్కువగా మనం రెస్టారెంట్లోనే వింటుంటాం. చికెన్ 65, చిల్లీ చికెన్, చికెన్ మంచూరియా, ఇవన్నీ. కానీ ఈ రెస్టారెంట్లో అయితే వెరీ కాస్ట్. మధ్యతరగతి కుటుంబీకుడు అయితే తినడానికి చాలా కష్టం. కానీ తక్కువ కాస్ట్తో మన ఇంటిల్లో పాది తృప్తిగా తినొచ్చు, మనమే తయారు చేసుకొని. అది ఎలా ఏంటి అనేది మనం వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి. బజార్ నుంచి ఒక పావు కిలో బోన్లెస్ చికెన్ తీసుకొచ్చామండి. చికెన్ 65 తయారు చేయడానికి మనకి బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది. దాంట్లోకి ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ తీసుకొని 2 సగాలుగా కట్ చేసుకొని ఆ నిమ్మరసాన్ని ఆ చికెన్లో పిండుకుంటున్నాం ముందుగా. అలానే దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నామండి. 1 స్పూన్ వరకు వేసుకున్నాము, ఎందుకంటే మనం తర్వాత దాంట్లో కూడా వేసుకోవాలి కాబట్టి చూసి లిమిట్గా రుచికి తగ్గట్టు వేసుకోవాలి. దాంట్లోకి అలానే ఒక 1/2 స్పూన్ వరకే వేసుకున్నాం కారం. ఒక 1/2 స్పూన్ ఏనండి. అలానే దాంట్లోకి మిరియాల పొడి వేసుకున్నామండి కొద్దిగా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. 1 స్పూన్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్. దాంట్లోకి కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాము. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు మొత్తం మనం ఒకసారి దాంట్లోకి ఇప్పుడు కొంచెం కొద్దిగా టేస్టీ సాల్ట్ వేసుకున్నాము. ఇక మొత్తం మనం చేపెట్టేసి శుభ్రంగా కలిపేసుకోవాలండి. బాగా చికెన్కి పట్టేటట్టుగా మనం మిశ్రమం మొత్తం కలుపుకోవాలి శుభ్రంగా. అలా కలిపేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసేద్దామండి. ఈలోపు మనం ఒక కప్పు మైదా పిండి తీసుకున్నామండి. చూడండి, ఒక కప్పు. సేమ్ అదే క్వాంటిటీతో ఒక కప్పు కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నాము. చూడండి, సేమ్ అదే క్వాంటిటీలో ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాం. దీంట్లో కూడా మనం ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకున్నామండి. ఇప్పుడు ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి ఇప్పుడు మనం కొంచెం తగ్గించేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో సమానంగా వేసి మళ్ళీ ఎక్కువైపోతుంది. దాంట్లోకి ఇప్పుడు మనం టమాటా సాస్ వేసుకుంటున్నామండి. కొద్దిగా 1 స్పూన్ వేసుకున్నాం, మరీ ఎక్కువ వేస్తే తీయగా ఉంటుంది. అలానే మనం ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ ఒక 2 స్పూన్లు వేసుకోండి, అప్పుడు మనం కారం కారంగా బాగుంటుంది. అలానే సేమ్ క్వాంటిటీతో ఒక 2 స్పూన్లు సోయా సాస్. ఇప్పుడు దాంట్లోకి మనం వాటర్ వేసుకున్నామండి. కొద్దిగా లూజుగా కలుపుకోవాలండి. దాంట్లో కొంచెం మనం
మిఠాయి రంగు వేసుకుందాం. అప్పుడు ముక్క కలర్ఫుల్గా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. దాంట్లోకి మనం తగినంత కొంచెం మిఠాయి రంగు వేసుకొని మొత్తం ఇప్పుడు ఒకసారి మ్యానిపులేట్ చేద్దాం. మొత్తం శుభ్రంగా కలుపుకుందాం అండి. చూడండి కలిపిన తర్వాత ఎలా ఉందో. దాంట్లో కొంచెం మిఠాయి రంగు సరిపోలేదండి, అందుకని కొద్దిగా వేసాము. సరే కొంచెం వేసాము. చూడండి ఎట్లా ఉందో. ఈ విధంగా కలుపుకోవాలి మనం ఆ పిండిని. ఇప్పుడు దాంట్లోకి మనం పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇందాక చికెన్ని, ఇప్పుడు దాంట్లోకి కలిపేసుకుందాం. వెరీ టేస్టీ ఫుడ్ అండి చికెన్ 65. ముక్కగా తినడానికి బాగుంటుంది. చూడండి ఎలా కలుపుకుంటున్నామో. మొత్తం అలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దాని మీద ఒక్క 10 నిమిషాలు ఆయిల్ కాగేదాకా కొంచెం మూత పెట్టుకొని పక్కన పెట్టేసేద్దామండి. ఈ లోపుగా మనం స్టవ్ వెలిగించేసుకొని దాని మీద బండి పెట్టేసుకొని దాంట్లో ఇప్పుడు మనం వేయించుకోవడానికి తగినంత నూనె, కొంచెం నూనె కాగేదాకా వెయిట్ చేద్దామండి. ఇప్పుడు నూనె కాగిందండి. ఇక మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం కదా ఇందాక చికెన్ కలిపేసి, ఇప్పుడు దాన్ని మనం ఒక్కొక్క ముక్కగా బండిలోకి వేసేసుకుందాము. మొత్తం ఒకేసారి మన పకోడీలాగా వేస్తే అతుక్కుంటాయండి. దీనివల్ల వచ్చేసి సింగిల్గా వేయాలి, అప్పుడు మనకి ముక్కగా ఉంటుంది. ఇంకా ముక్కకాయ ఉడికేదాకా చూడండి ఎట్లా వచ్చేసిందో. చూడండి ఎట్లా వచ్చిందో, కలర్ఫుల్గా ముక్కగా ఉంది మనకి. ఒక్కొక్కటి వేసినప్పుడు మనం అతుక్కోకుండా ఉంటుందండి. అవి ఉడికడం అయిపోయింది. చూడండి నూనె కూడా ఆగిపోయింది, బుడగలు రావడం. ఇప్పుడు మొత్తం తీసి ప్లేట్లోకి తీసేసుకున్నామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందామండి. ఈ లోపుగా మనం బాండీ పెట్టేసుకున్నాము. దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ అల్లం సన్న ముక్కలుగా తరుక్కున్నామండి. ఇప్పుడు చిన్నులపాయ వేసుకున్నాము. ఉల్లిపాయ అంటే చిన్నులపాయ అండి. చిన్నులపాయ అల్లం ముక్కలు దానికి విడిగా సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఇవి నూనెలో వేగినప్పుడు మనకు తినడానికి బాగుంటుందండి. ఆనియన్ వచ్చేసేటప్పటికి రౌండ్స్గా విడివిడిగా కోసుకోవాలండి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలానో. ఈ విధంగా రౌండ్స్గా కోసుకోవాలండి. తరిగినట్టు కాకుండా ఈ విధంగా కోసుకోవాలి. ఇప్పుడు మనం తినడానికి బాగుంటుంది. ఇవి కూడా బాగా వేయకుండా 50% వరకే వేగుతాయండి. దాంట్లోకి సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి వేసుకున్నామండి. క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు. నాకు అది అందుబాటులో లేదు కాబట్టి నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చితో పాటు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏగటం అయిపోయిందండి. ఏగటం అయిపోయిన తర్వాత దాంట్లోకి మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఇందాక చికెన్ ముక్కలు, అవి దాంట్లో వేసి కలిపేసుకోవాలండి. ఇంత ఒక 2 నిమిషాల వరకు చాలండి, ఎక్కువ అవసరం లేదు. పొయ్యి వచ్చేసేటప్పటికి మనకి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్నాం. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. చికెన్ 65 రెడీ అయిందండి.
ఇది వాళ్ళు రెస్టారెంట్లో వాళ్ళే చేస్తారు, మన చేత కాదని మీరు అనుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు మీరు మీ ఇంట్లో కూడా. రెడీ అండి మనకి. హాయ్ ఫ్రెండ్స్, రెడీ టు చికెన్ 65. చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా రెడ్గా వెరీ నీట్గా ఉంది. దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చూడండి వెరీ సాఫ్ట్గా ఉంది, ఈజీగా. సూపర్, ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా మిళ్ళలో తయారు చేసుకోవచ్చు, సింపుల్ ప్రాసెస్. ఫ్రెండ్స్, ఎందుకో మీరు లైక్లు ఇవ్వట్లేదబ్బా, నా మీద కోపడ్డారు బాగా, నా మీద కసిగా ఉన్నారు. నాదేమన్నా ఫాల్ట్ ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతిరోజు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, లైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి అని. కానీ చూడటం వందల్లో చూస్తున్నారు, వేలల్లో లైకులు మాత్రం రావట్లేదు. మరి అది నాలో ప్రాబ్లం ఏందో నాకే అర్థం కావట్లేదు. సరే, ఏదైతే అది అయింది. మళ్ళీ మీ అందరినీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, జస్ట్ ఓన్లీ గివ్ వన్ లైక్. ఒక లైక్ ఇవ్వండి అబ్బా చాలు, ఇంకేమొద్దు మీ నుంచి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో రేపు పొద్దున కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. రుద్ర, శారద.